4,80,00,000తో నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిను నిర్మిస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు ప్రాంతాన్ని ఆయన ఆర్ఎండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా కలుజు మీద బ్రిడ్జిని పూర్తి చేయాలని అధికారులని కోటంరెడ్డి ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలోనే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాలెం కలుజుకు సంబంధించి వర్క్ శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. ఏదైతే పొట్టేపాలెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ కోవూరు కానీ ఆత్మకూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పొట్టేపాలెం కలుజు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుజు మీద ఎప్పుడైనా భారీ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ ఆగడం, దానికి ఆల్టర్నేటివ్గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాత్కాలికమైన రోడ్డు, అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు నెల్లూరుకి ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం కలుజు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ మాటకు కట్టుబడి ఈరోజు పొట్టేపాలెం కలుజుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది. టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు. టెండర్ లాస్ట్ డేటు 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు టెండర్ లాస్ట్ డేటు. టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది. అగ్రిమెంట్లు అన్నీ కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఈ వర్క్ 4 కోట్ల రూపాయలు ఇది, అదేవిధంగా 80 లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లకు శాంక్షన్ అయిందో ఈ రెండు కలిపి 4,80 లక్షల రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద మనం బ్రిడ్జిని నిర్మించుకోబోతున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు సంఘం పోయే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో
ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటామనే దానికి మరొక నిదర్శనం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో మరొక అభివృద్ధి పొట్టేపాలెం కలుసు. దాన్ని ఒకసారి ఆర్ఎన్బి అధికారులతో, కన్సర్న్ అధికారులతో, స్థానిక పెద్దలతో అందరితో కూడా కలిసి ఆ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని కూడా ఈరోజు పర్యవేక్షణ జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అలైన్మెంట్ కానీ డిజైన్ ఎలా ఉండాలా ఏందనేది అధికారులందరూ కూడా దాని మీద అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. టెండర్ వచ్చే లోపలే ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మళ్ళీ లేట్ కాకుండా టెండర్ వచ్చిన తర్వాత ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఒక మంచి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ పొట్టేపాలెం కలుసు ఈరోజు ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నిర్మించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్ని విధాల అటు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇంకా కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గంలో. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.